ఈ వీడియోలో షాకింగ్ ఎలిమినేషన్ అప్డేట్ మాట్లాడబోతున్నా. ఏమిరా బాలరాజు ఇందాక ఓ వీడియో చేసావు కదరా అంటే, అది ప్రాసెస్ ద్వారా ఎలిమినేషన్ ఎలా అవ్వబోతుంది, లీస్ట్ ఎవరు వచ్చారు, సాయి శ్రీనివాస్ని ఎలిమినేట్ చేయబోతున్నారు అని మాట్లాడుకున్నాం కదా. బట్ ఒక ట్విస్ట్ జరిగింది, అది అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. ఆ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఏందిరా అంటే, నేను తమ్నైల్లో క్లిక్ బెట్ కూడా యూజ్ చేయలేదు, డైరెక్ట్గా పెట్టేశాను. రాము సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోయాడు. సాటర్డే షూట్ రోజే లాస్ట్లో రాము సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోయింది, జరిగింది. దీని గురించి కొంచెం క్లియర్గా మాట్లాడదాం. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, హైప్ ఆప్షన్ మిగిలితే అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. ఇంకా మొదలు పెడదాం. సో ఇందాకే చెప్పాను కదా, యాక్చువల్గా ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే లీస్ట్ సాయి శ్రీనివాస్ ఉన్నాడంట. సాయి శ్రీనివాస్ తర్వాత బర్నీ గారు ఉన్నారంట. రాము బాటమ్ 2లో కూడా లేడు. బట్ నేనేం చెప్పాను, రాముకే అసలు ఇంట్రెస్ట్ లేదు, హోమ్ సిక్ అని చెప్తున్నాడు. లైవ్ చూసిన వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది, ఎపిసోడే కదా, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నామినేషన్లో గివప్ ఇచ్చేశాడు. తర్వాత ఆ బ్యాడ్జ్లు వచ్చే చూసారా, విన్ అయిన తర్వాత సేఫ్ గార్డ్ అవి గివప్లు ఇచ్చేసాడు. తర్వాత ఇది ఇంకెక్కడో గివప్ ఇచ్చాడు, అబ్బా ప్రతి దగ్గర గివప్ ఇచ్చాడు. అక్కడ ఎక్కడ మనిషిలో ఒక ఉత్సాహం కానీ ఏమీ లేదు, ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు చెప్పి ఇదే మ్యూజిక్. సో ఈ వారం అనే కాదు, లాస్ట్ 4 వీక్స్ నుంచి అదే జరుగుతుంది. సో అలాంటప్పుడు బిగ్ బాస్ టీము ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తుందని చెప్పి ఇందాక మెయిన్ ఎపిసోడ్లో చెప్పాను కదా. యాక్చువల్గా వాళ్ళు ఏమనుకున్నారా అంటే, డబుల్ ఎలిమినేషన్ కాన్సెప్ట్ కూడా అనుకున్నారంట. బట్ సాయి శ్రీనివాస్ని 100% తీసేసిన తర్వాత, ఎందుకంటే ఓట్ల ద్వారా తక్కువ వచ్చాయి కాబట్టి, తర్వాత బర్నీ గారికి అక్కడ హాట్ సీట్లో పెట్టి, బర్నీ గారిని పక్కన రాముని పెట్టకుండా ఇంకెవరినో పెట్టి ఏదో సంథింగ్ చేసి, ఆ తనూజతో ఆ స్టోన్ యూజ్ చేయించి, ఆ స్టోన్ కాన్సెప్ట్ తెచ్చి అది యూజ్ చేయకపోవడం, ఒకవేళ యూజ్ చేస్తే ఏమవుతుంది, యూజ్ చేయకపోతే డబుల్ ఎలిమినేషన్ చేసి బర్నీ గారిని కూడా ఎలిమినేట్ చేద్దాం అనే కాన్సెప్ట్లో వచ్చారంట వాళ్ళు నిజంగానే. బట్ ఇదంతా ట్విస్ట్ మొత్తం మారిపోయింది ఇప్పుడు దెబ్బకి. ఏంటంటే సెల్ఫ్ ఎవిక్టెడ్ అన్నప్పుడు మనం ఏం చేయలేం, ఆయనే విల్లింగ్గా ఎలిమినేట్ అయిపోతాడు అన్నాడంటే డ్యూ టు హోమ్ సిక్. సో ట్విస్ట్ ఎలా మారింది అంటే, శనివారం ఎపిసోడ్ ఎండింగ్లో రాము ఎలిమినేట్ అయిపోయాడు. రాము ఓట్ల ద్వారా కాదు, ఆయన ఎలిమినేట్ అయ్యాడు. ఆయన బాటమ్ 2లో కూడా లేడంట, బాటమ్ 2లో బర్నీ ఉన్నాడంట. సో ఇప్పుడు ఈయన ఎలిమినేట్ అయిపోయాడు కదా. ఇప్పుడు ట్విస్ట్ ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకొక షాకింగ్ అప్డేట్ మీరు విన్నా ఆశ్చర్యపోవాల్సి లేదు. సో ఈయన ఎలిమినేట్ అయిపోయాడని చెప్పి ఇంకా ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ ఆపేస్తారా, లేదు ఈయన ఎలిమినేట్ అయిపోయినా కూడా ఎలిమినేషన్లో తక్కువ కౌంట్ తక్కువ వచ్చిందని సాయి శ్రీనివాస్ని చేస్తారా అనేది మనకి సాయంత్రం 6:30-7 వరకు తెలియదు. అదైతే ఫ్యాక్ట్. ఎందుకురా అంటే, ఈ ఎలిమినేషన్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు బిగ్ బాస్ టీము. ఇది సడన్, ఇది షాకింగ్. సో రాము ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి, నేను ఇందాక చెప్పాను కదా, నెక్స్ట్ వీక్ చాలా బీభత్సమైన టాస్క్లు ప్లాన్ చేసేసారు ఆల్రెడీ. ఫోర్కాస్ట్లో కూడా వర్షం లేదు. సో గట్టి టాస్క్లు, డే అండ్ నైట్ టాస్క్లు, ఫిజికల్ టాస్క్లు, అండ్ అబ్బాయిలు కూడా కావాలండి, ఈవెన్ నెంబర్స్ కావాలి వాళ్ళకి. ఎలారా అంటే 12 మంది కావాలి, 13 మంది ఉన్నారు కదా. ఒకళ్ళు ఎలిమినేట్ అయితే వాళ్ళు అనుకునే కాన్సెప్ట్, సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యి డబుల్ ఎలిమినేషన్ హంగామా చేసి మళ్ళీ బర్నీ గారిని సేవ్ చేసి ఏదో చేసి 12 మంది ఉంచితే స్ప్లిట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. 6 ఒక టీము, 2 టీంల కింద 6 అని. బట్ ఇప్పుడు రాముది సడన్ షాక్. ఇప్పుడు రాము ఎలిమినేషన్ తర్వాత సాయి శ్రీనివాస్ని కూడా తీసేశారు అనుకోండి, ఓట్లు తక్కువ వచ్చాయని చెప్పి, అప్పుడు 11 మంది అయిపోతారు. మళ్ళీ ఆ టీమ్ స్ప్లిట్ ప్రాబ్లం అవుతుంది. ఒకళ్ళ సంచాలకు కరెక్ట్గా వాళ్ళకి పండదు. ఒకవేళ నిజంగానే వాళ్ళు 6 వెళ్దాం అనుకుంటే, ఇది మామూలు లెక్క కాదు సాయి శ్రీనివాస్కి. ఇది మళ్ళీ మరో జన్మే, పునర్జన్మ మనకి ఎందుకు లేదు తెలియదు కానీ, మళ్ళీ రీబర్త్ లాంటిదే. సో అప్పుడు సాయి శ్రీనివాస్ ఉండిపోతాడు. లేదు ఆ ప్రాసెస్ ప్రకారంగా తీసి దొప్పుతాం, చాలామంది ఇప్పటికి స్క్రాప్ జంక్ ఉండిపోయిందని చెప్పి అనుకుంటే, అప్పుడు సాయి శ్రీనివాస్ కూడా ఎలిమినేట్ అవుతాడు. సో సాయి శ్రీనివాస్ ఎలిమినేషన్ అనేది బిగ్ బాస్ కాల్. సో అది ఎలిమినేషన్ జరిగిందా లేదా అనేది నిజంగా చెప్తున్నాను, ఎవరు చెప్పినా కూడా మన చేతుల్లో లేదు. సాయంత్రం 6:30-7 కానీ తెలియదు ఆయన ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనేది. ఎందుకంటే ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా రాము ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి. ఇది పెద్ద ట్విస్ట్. ఇది గుడ్ న్యూస్ ఫర్ సాయి శ్రీనివాసే. ఎందుకురా అంటే ఒక ఛాన్స్ ఉంది, ఒక రే ఆఫ్ హోప్ ఉంది. అండ్ గుడ్ న్యూస్ ఫర్ బర్నీ గారికి కూడా. లేకపోతే బర్నీ గారిని హాట్ సీట్లో పెడదాం అనుకున్నారు. సో బర్నీ గారికి గుడ్ న్యూస్. వీళ్ళందరినీ ఎవరు కాపాడారా అంటే, రాము అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి సెల్ఫ్ ఎవిక్ట్ అవ్వడం జరిగింది. ఇదిడా షాకింగ్ న్యూస్. దీనిపైన మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. రాము సెల్ఫ్ ఎవిక్ట్ అవ్వడం కరెక్టేనా, లేదు బ్రో ఉండాలి, ఓట్లు వచ్చినప్పుడు ఎందుకు ఎలిమినేట్ అవ్వడం అని అంటారా, లేకపోతే లేదు బ్రో వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఆయనకి అసలు ఉత్సాహం అసలు లేదు, మనకు కూడా చూసే ఉత్సాహం కూడా పోతుంది, దాని బదులు ఎంతో కొంత జీలు ఉన్న సాయి శ్రీనివాస్ ఉంటే బెటర్ అంటారా, లేదు ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ఆయనతో పాటు ఓటింగ్లో తక్కువ వచ్చిన సాయి శ్రీనివాస్ కూడా ఎలిమినేట్ అవ్వాలంటారా, లేదా బర్నీ గారికి కూడా అసలు ఇంజరీ ఉంది కాబట్టి బర్నీ గారు కూడా ఎలిమినేట్ అయిపోవాలంటారా? మీ ఒపీనియన్లో కామెంట్ చేయండి. బట్ యాజ్ ఆఫ్ నో కాంక్రీట్గా, ఇది గెస్ వర్క్ కాదు, ప్రిడిక్షన్ కాదు, యాజ్ ఆఫ్ నో కాంక్రీట్గా సాటర్డే ఎపిసోడ్
అయిపోయింది. సాటర్డే ఎపిసోడ్ చివరన రాము వాజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9. నెక్స్ట్ సండే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది పెద్ద ట్విస్ట్. ఆ ట్విస్ట్ నేను 6:30 గంటలకి ఆర్ 7 గంటలకి మీకు రివీల్ చేస్తా. వీడియో కంటే ముందే ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడతా, అందుకే డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఫాలో అవడానికి ట్రై చేయండి. 10,800 మంది చిల్లర ఉంటారు. మై రివ్యూస్ అఫీషియల్ అని బ్లూ టిక్ ఉంటుంది. సో ఫాలో అవడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్ రాగానే చాలా షార్ట్ అండ్ స్వీట్గా మనదేమి 20 నిమిషాలు 30 నిమిషాలు వీడియోలు కూడా ఉండవు. ఇలాంటి అప్డేట్లు ఓన్లీ మెయిన్ ఎపిసోడ్ రివ్యూ, మిడ్ నైట్ రివ్యూలో ఎక్కువసేపు ఉంటాయి తప్ప ఇవి అంత డ్యూరేషన్ అయితే ఉండదు. సో ఇది మ్యాటరు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు వీడియోని ఆస్వాదించండి. కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మాత్రం ఇంపార్టెంట్ బిగులు. సభకు నమస్కారం. ధన్యవాదాలు.